హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమైతే తిరుపతి గంగమ్మకి పొంగల్ అయితే పెడుతున్నాము. అందుకోసం ముందు రోజు నైట్ దాల్మంద్రాలకైతే బంతిపూలు అయితే కుట్టుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాము. ముందు రోజు ఈవినింగ్ షామినా వాళ్ళు వచ్చారు. ఇంకా మిద్దె మీద ఇలా సింపుల్గా టేబుల్స్, చైర్స్ షామినా అయితే వేపించాము. మేము వంట చేయడానికి, తర్వాత బంధువులందరూ వచ్చి భోంచేయడానికి నీడగా ఉంటుంది కదా. ఎర్లీ మార్నింగ్ 3కి అయితే లేచి స్నానం చేసుకొని రెడీ అయ్యి స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేను నైటే స్టవ్ క్లీన్ చేసి పెట్టుకునేసాను. అందుకే ఇక్కడ పసుపు కుంకుమ అయితే పెట్టి రెడీ చేసుకున్నాను. పొంగల్ చేయడానికి గిన్నె అయితే తీసుకొని చుట్టూ పసుపు అయితే పెట్టుకొని కుంకుమ తీసుకొని కుంకుమ బొట్లు కూడా పెట్టుకునేసాను. ఈ గిన్నె వచ్చేసి గృహప్రవేశానికి పాలు పొంగించినప్పుడు తీసుకున్నాను. దేవుళ్ళకి పొంగల్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతూ ఉంది. నైటే నేను పెసరపప్పు బియ్యము నానబెట్టి పెట్టుకున్నాను. త్వరగా అయిపోతుంది కదా పొంగలి. ఇంకా ఇందులో ఒక చెంబు వాటర్ అయితే యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించేసి పొంగల్ గిన్నె అయితే పెట్టి దండం అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ సీను పూజ గదిలో పటాలకి పూలు అయితే అలంకరిస్తూ ఉన్నారు. నాకు ఇంట్లో అందరూ హెల్ప్ బాగా చేస్తారు. పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఇంకొక ఐటెం కూడా చేశాను. సలిపిండి దీపం పెట్టుకోవడానికి సలిపిండి ముద్దనైతే రెడీ చేసుకున్నాను. వీడియోలో స్కిప్ అయిపోయింది. ఇంకా ఇక్కడ పొంగల్ గిన్నె అయితే తీసుకొని చుట్టూ అయితే పసుపు పెట్టుకునేసాను. ఈ గిన్నె 1 ఇయర్కి ఒకసారి అయితే యూజ్ చేస్తాము. తర్వాత కుంకుమ కూడా తీసుకొని బొట్లు అయితే పెట్టుకునేసాను. ఈ బిందె వచ్చేసి అంబిల్ కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఈ బిందె కూడా చుట్టూ పసుపు అయితే పెట్టుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. వేపాకు నేను ప్రేమ నైటే కట్టి పెట్టుకున్నాము కాబట్టి త్వరగా గిన్నెలకి ఇలా కట్టుకునేదానికి ఈజీ అయింది. తర్వాత అంబిలి కోసము నైటే నేను సంగటి చేసి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్కి చల్లగా అయిపోయి ఉంటుంది కదా. ఈ సంగటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ప్రతి ఇయర్ సీనునే కలుపుతారు. నేను ఇంకా పక్కన కూర్చొని ఇందులో సాల్ట్, పెరుగు అయితే యాడ్ చేశాను. ఇది ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది. ఇంకా నేను ఇందులో వాటర్ వేస్తూ ఉంటే సీను కలుపుతూ ఉన్నారు. ఇంకా కొంచెం కలిపేసిన తర్వాత ఇందులో ఆనియన్స్, చిల్లీస్ అయితే యాడ్ చేశాను. అంబిల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళి బిందులో అయితే పోసుకునేసాము. ఈ అంబిల్ వచ్చేసి పొంగల్ పెట్టే ముందు ఇంటి దగ్గర అయినా పోసుకోవచ్చు, గుడి దగ్గర అయినా పోసుకోవచ్చు. ఇంకా ఇక్కడ పొంగల్ చేసుకున్న గిన్నె కూడా యాపాకు అయితే కట్టుకునేసాను. ఆ గిన్నె తీసుకెళ్ళి పూజ గదికి ఎదురుగా పెట్టుకున్నాం కదా అంబిలి పొంగల్ గిన్నె, అందులో అయితే పెట్టుకునేసాను. తర్వాత నేను ప్రేమ బయటకైతే వచ్చి ప్రేమ వాటర్ పోస్తా అంటే మా పొట్టేళ్ళని అయితే కడుగుతున్నాము. అది ఎంతసేపు ఉండటమే లేదు, కదులుతానే ఉంది. అసలు మేము పొట్టేల్ని తిరుపతిలో శనివారం సంత అయితే జరుగుతుంది, అక్కడైతే తీసుకొని వచ్చాము. తర్వాత నేను పసుపు పెడతా ఉంటే ప్రేమ కుంకుమ పెట్టుకుంటా అయితే వచ్చేసింది. మేము ప్రతి ఇయర్ కోడినే కోస్తాము, కానీ ఇయర్ ఎందుకు పొట్టేలు కోస్తున్నామంటే దీనికి ఒక కారణం అయితే ఉంది. మేము ఇల్లు కట్టేటప్పుడు ఆ అమ్మవారిని అయితే కోరుకున్నాను. అమ్మ తల్లి మా ఇల్లు ఏ ఆటంకం లేకుండా క్లియర్ అయిపోయి మేము గృహప్రవేశం చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళిపోతే, ఆ ఇంట్లోకి వెళ్ళిన ఫస్ట్ సంవత్సరంని జాతర వస్తే నేను పొట్టేలు బలిస్తానమ్మా అని చెప్పి దండం పెట్టుకున్నాను. మా కోరిక అయితే ఆ తల్లి తీర్చింది కదా, అందుకే ఆమె మొక్కు కూడా మేము తీరుద్దామని చెప్పి ఈ ఇయర్ పొట్టేలను అయితే బలిస్తున్నాము. మా పొట్టేలు ఎంత అందంగా ఉంది కదా. వేపాకు పూలమాల వేసిన తర్వాత ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో అమ్మవారి కోసం అయితే పుట్టింది. ఇంకా నేనైతే లోపలికి వచ్చేసి పూజ గదిలో దీపం అయితే పెట్టుకున్నాను.
అన్ని దీపాలు పెట్టేసిన తర్వాత దండం అయితే పెట్టుకొని అగరబత్తులు అయితే వెలిగించుకున్నాను. ఆ తర్వాత దేవుడికి పూజ చేసుకొని కర్పూరం అయితే వెలిగించేసి దేవుడి దగ్గర టెంకాయ అయితే కొట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాము. గుడి దగ్గర పూజకు కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత సీను అయితే పొంగల్ గిన్నె నాకు తల మీద అయితే పెట్టారు. ఇంకా ప్రేమ అంబిల్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ బిందె అయితే ప్రేమ ఎత్తుకునింది. మేము ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరేసాము. బయట ధనుష్ పొటేలు పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇంకా కొంచెం దూరం పొంగల్ గిన్నె అయితే వెతుకొని నడుచుకుంటూ అయితే వెళ్ళాము నేను, ప్రేమ, ధనుష్. పొంగల్ గిన్నె అంబిలితో గంగమ్మ గుడికి అయితే మేము వచ్చేసాము. ధనుష్ పొటేల్ని ఎంత లాగుతా ఉన్నా లోపలికి రావటం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆర్చ్ వచ్చేసి కొత్తగా కట్టారు గంగమ్మ గుడికి, చాలా బాగుంది కదా. ఇంకా లోపలికైతే మేము ఎంటర్ అయిపోయాము. లోపల ఎంటర్ అవుతానే గుడి చుట్టూ పొంగల్ గిన్నె ఎత్తుకొని 3 రౌండ్లు అయితే వేసాము. అమ్మవారికి ఎదురుగా ఒక ప్లేస్ చూసుకొని అక్కడైతే కూర్చొని ముందుగా వాటర్తో శుభ్రం చేసుకొని ఆ తర్వాత బియ్యపిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ ప్రేమ, ధనుష్ ఏమో గుడి చుట్టూ రౌండ్ వేసే వాళ్ళకి గ్లాసుల్లో అంబిల్ అయితే పోసి ఇస్తూ ఉన్నారు. తాగిన వాళ్ళు చెప్పారంట పిల్లలకి చాలా బాగా కలిపారని. పిండితో ముగ్గేసుకున్నాను కదా, ఆ ముగ్గు మీద ఇస్తరాకు పెట్టుకొని సలిబిండి దీపం తాంబూలం పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంటి దగ్గర ప్రసాదం చేశాను కదా, అది కూడా ఇస్తరాకులో అయితే పెట్టుకున్నాను. ప్రతి ఇయర్ ఏదో ఒకటి మర్చిపోతాను. ఈ ఇయర్ గరిటె మర్చిపోయాను, అందుకే మూతతో పెడుతున్నాను. ఇంకా దీని మీద కొద్దిగా పెరుగు అయితే వేసేసాను. పసుపు కుంకుమ కూడా పెట్టేసి దీపం అయితే వెలిగించేసాను. ఇంకా నేను దండం పెట్టుకున్నాను. మా మొక్క అయితే తీర్చుకున్నామమ్మ, అందరినీ చల్లగా కాపాడు, పిల్లలు బాగా చదువుకోవాలి, ఏమన్నా పూజలో తప్పులు చేస్తుంటే క్షమించమ్మా అని చెప్పి దండం పెట్టుకున్నాను. ఆ తర్వాత అగరబత్తులు అయితే వెలిగించుకొని ఇంకా 3 టైమ్స్ దీపానికి, ఆ తర్వాత అమ్మవారికి 3 సార్లు అయితే హారతి ఇచ్చేసాను. తర్వాత నేను కర్పూరం కూడా వెలిగించేసి ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసి టెంకాయ అయితే కొట్టుకున్నాను. ప్రతి ఇయర్ చీర, జాకెట్, బ్లౌజు, పూలు, గాజులు, పసుపు కుంకం అమ్మవారి దగ్గర పెట్టి నేను ఇంటి దగ్గరకు వచ్చి కట్టుకుంటా అన్నాను. కానీ ఈసారి అయితే పసుపు కుంకము అన్నీ నేను అమ్మవారికే ఇచ్చాను. పొటేలు కొడుతున్నాం కదా, అందుకోసమే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. టెంకాయ కూడా చాలా బాగా పగిలింది, హ్యాపీ అనిపించింది. ఇంకా ఫైనల్లో నేను అమ్మవారికి పెట్టిన పసుపు కుంకుమ అయితే పెట్టుకొని ఒక 5 మంది ముత్తైదులకు కూడా ఇచ్చి వాళ్ళ దగ్గర నేను కూడా పసుపు కుంకుమ అయితే పెట్టించుకొని ఆశీస్సులు అయితే తీసుకున్నాను.